అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. పేర్ని నాని, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు కుటుంబంతో సహా పారిపోయారు. దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం. పేర్ని నాని గారి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో తెల్లారు లేచిన కాడి నుంచి కూడా మీడియాలో ప్రముఖంగా కనపడేవారు ఆ వ్యక్తి. అలాగే నోటికి ఎంత వస్తే అంత ఇంగితం లేని వాగుడు కూడా వాగేవారు. పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు, జోగి రమేష్, ఈ బాపతంతా వీళ్ళంతా ఒకటే బాపత్ బ్యాచ్. తొడలు కొట్టేవాళ్ళు, సవాళ్ళు విసిరేవాళ్ళు. అటువంటి మగధీరుడు, మగతనానికే మేలిమి అయిన పేర్ని నాని గారి ఈ రోజునాడు ఆడింగోడిలాగా, పిరికోడిలాగా, మగతనం లేనోళ్ళలాగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఈ రోజునాడు కుటుంబంతో సహా. కారణం ఏంటంటే 3700 సుమారు 3700 బస్తాల రేషన్ బియ్యముని ఆయన తినేశారు, మాయం చేశారు, కాజేశారు, దొంగతనం చేశారు. మనం ఎలా అనుకుంటా అలా. మరి ఆయన ఇంట్లోనే తినేశాడా? అన్ని బస్తాల బియ్యాన్ని ఆ కుటుంబం ముగ్గురుండే కుటుంబం తినేసిందా? బయట అమ్మేసుకున్నాడా? ఎక్కడికి వెళ్ళింది ఆ డబ్బంతా? ఏమైపోయింది అనేది విచారణలో తేలాల్సిన అంశం. మరి పేర్ని నాని గారు ఎలా తిన్నారు అనే ప్రశ్న రావచ్చు. పేర్ని నాని గారు తన భార్య పేరు మీద, తన భార్య శ్రీమతి పేర్ని జయసుధ గారి పేరు మీద ఒక గోడౌన్ కట్టించారు. ఆ గోడౌన్ని ప్రైవేట్ గోడౌన్ అది. దాన్ని మన సివిల్ సప్లైసెస్ శాఖకి, మన రేషన్ బియ్యంకి అద్దెకిచ్చారు. ఆ శాఖ వారు రేషన్ బియ్యం తీసుకొచ్చి అందులో పెట్టారు. ఆ గోడౌన్కి ఓనర్ ఈయనే కదా. మరి ఈయనకి రాకపోకలకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఈయనకి అనుమతి ఏమి, ఆయనే ఓనర్ కాబట్టి వెళ్తారు వస్తుంటారు కదా. ఈ క్రమంలో గోడౌన్లో ఉన్న రేషన్ బియ్యాన్ని ఈయన అక్రమంగా దొంగతనంగా తరలించుకెళ్ళిపోయారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆ శాఖ ₹1 కోటి జరిమానా విధించడం జరిగింది. దాన్ని కూడా ఆయన తరపు నుండి ఎవరో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒక చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. అంటే పేర్ని నాని గారు ఆ దొంగతనాన్ని ఒప్పుకున్నట్టే. అలాగే పేర్ని నాని గారి భార్య జయసుధ గారు, శ్రీమతి పేర్ని జయసుధ గారు కోర్టులో కూడా ముందస్తు బెయిల్కి దరఖాస్తు చేసుకున్నారు, అరెస్టు నుండి తప్పించుకోవడానికి. అంటే దీన్ని బట్టి మనం ఎలా చూడాలి అంటే దొంగతనం చేశారని చూడాలి. దొంగతనం చేయకపోతే, అక్రమాలు లేకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది? ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి గతంలో పేర్ని నాని గారు కొన్ని వందలు కాదు వేల ప్రెస్ మీట్లు పెట్టాడు పేర్ని నాని. అలాగే ప్రెస్ మీట్ పెట్టి అన్యాయం, అక్రమం, నా మీద తప్పుడు కేసులు ఇరికిస్తున్నారు, నేను 1 కేజీ బియ్యం కూడా బయటకు తీసుకెళ్లలేదు అని ఆయన భార్య, ఆయన కొడుకు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకని ఈరోజు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? మచిలీపట్నంలో జరిగిన వైసీపీ కార్యక్రమంలో కూడా పేర్ని నాని గారు ఎందుకు లేరు? ఆయన కొడుకు ఎందుకు లేరు? ఆయన భార్య అంటే రాజకీయాలకు దూరంగా ఉంటారు కాబట్టి ఆవిడ రాదు. కనీసం ఈయన తండ్రి కొడుకులు ఎందుకు దూరంగా ఉన్నారు పార్టీ కార్యక్రమానికి? ఏం జరుగుతుంది? పేర్ని నాని ఏంటి పరిస్థితి ఏంటి నీది ఈ రోజు నాడు? తొడలు కొట్టావు, వాగావు, మగోడన్నావు, మీసం మెలేసావు, అదన్నావు, ఇదన్నావు. ఈరోజు దీనంగా ఈ రోజు నాడు పారిపోయావు. నీ ఇంటి నుండి పారిపోయావు నువ్వు. ఇదో మోహన్ బాబు సినిమా పాట ఉంటది కదా ఒకటి, అంతన్నాడు ఇంతన్నాడే అని చెప్పేసి. అలా ఉంది ఈరోజు నీ పరిస్థితి. ఈ రోజు నాడు ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ డబ్బంతా కూడా? ఎవరికి ఇచ్చావు తీసుకెళ్ళిపోయి? ఏ నేతకు డబ్బు ఇచ్చావు ఆ డబ్బంతా కూడా? ఎక్కడ అమ్మేశారు ఆ బియ్యాన్ని? కాకినాడ ద్వారంపూడే కదా మొత్తం అంత మనకి. అలాగే మన గత నెలలో పేర్ని నానికి మన పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యానికి సంబంధించిన షిప్ ని సీజ్ చేసినప్పుడు పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అభినందించారు. మంచి పని చేశారు, బియ్యం పట్టుకున్నారని చెప్పేసి. చూడండి, ఈయన బియ్యం పట్టుకుంటే ఆ షిప్ ని సీజ్ చేస్తే ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అభినందించారు. మరి ఈ రోజు అదే బియ్యం కుంభకోణంలో అదే బియ్యం దొంగతనంగా కాజేసిన కేసులో ఈరోజు అజ్ఞాతంలో ఉన్నాడు పేర్ని నాని, ఆయన కొడుకు, ఆయన భార్య. దీన్నే అంటారు చెవపకురా చెడేవు. చాలా సామెతలు మనకు ఉన్నాయి కదా. నువ్వే వచ్చి రేషన్ బియ్యం గురించి అది దొంగతనంగా అక్రమంగా తీసుకెళ్లిపోయి కాకినాడ పోర్టులో
ఆ షిప్ లో లోడ్ చేయడం దాని గురించి నువ్వే దాన్ని ఖండించావు, పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నావు, మంచి పని చేశావని చెప్పి. మరి ఈ రోజు నువ్వు అదే కేసులో దొరికిపోయావు అడ్డంగా. పేరుని నాని అంతా పేరుని అంటారు కదండి. ఈయన పేరుని వెంకట్రామయ్య. ఇంట్లో చిన్నప్పుడు ముద్దుగా మనకు ఉంటారు కదా, పిలుచుకుంటాం కదా, నాని, చిన్న, బుజ్జి ఇలా పిలుస్తాం కదా మనం, చంటి. ఆ తరహాలో ఈ నాని అని పిలిచేవాళ్ళు. అలా ఈయన పేరు నాని అయ్యాడు. ఈయన అసలు పేరుని వెంకట్రామయ్య. ఈయన పుట్టు పూర్వోత్తరాలు, ఈయన తండ్రి దగ్గర నుండి కూడా మొత్తం నాకు తెలుసు. విన్నకోట వాస్తవ్యులు ఈ కుటుంబం. అక్కడి నుంచి మచిలీపట్నానికి వలస వెళ్ళింది ఈ కుటుంబం. మొత్తం తెలుసు. ఏదో సామెత ఉంటది కదా, అత్త పుట్టిల్లు మేనమామకి తెలియదా, ఏదో ఒక సామెత ఉంటది కదా. ఆ సామెతలాగా పేరు నాని చరిత్ర ఏంటి, ఆయన నాన్నగారి చరిత్ర ఏంటి, వీళ్ళ ఆర్థిక మూలాలేంటి, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనేది కూడా మొత్తం తెలుసు. విన్నకోట, గొడ్లవల్లేరు మండలం, గుడివాడ నియోజకవర్గం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం పార్లమెంటు. అడ్రస్ ఏంది, వీళ్ళ సొంతూరు అది. మరి పేరు నాని గారు, వెంకటరామయ్య గారు తొడలు కొట్టారు, మీసాలు తిప్పారు, ఈరోజు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు సార్? అలాగే మీ మనుషులంతా ఏమైపోయారు? అప్పుడు ఎవడో ఒకడు మీ మనిషి అంటండి, మీ మనిషి అంట మా ఇంటికి వచ్చాడండి, ఆడు మా ఊరోడే. ఎవడో మీ మనిషి అంట ఒకటి ఇంటికి వచ్చాడు, వాడు మా ఊరోడే. మీ మనుషులకు చెప్పండి సార్, ఏమైపోయారు మీరు? అలాగే మీ మనుషులను వచ్చి తొడలు కొట్టమనండి. ఈ రోజు నాడు మీ మనుషులను వచ్చి తొడలు కొట్టమనండి. ఎందుకు మీ మనుషులు తొడలు కొడతారు? ఈ రోజు నాడు ఏమైపోయారు మీ మనుషులంతా కూడా? అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా విరవీగిపోయారు కదా. మరి ఈ రోజు ఏమైపోయారు మీరంతా కూడా? ఎందుకు తొడలు కొట్టడం లేదు ఈ రోజు నాడు? ఎందుకు పారిపోయావు నువ్వు? నీ కొడుకు ఎక్కడ? అలాగే నీ ఉన్మాద మోకెక్కడ? మచిలీపట్నంలో ఉంటుంది కదా. ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెడితేనే ఫోటోలు తీసుకుని ఇళ్లలో వాళ్ళ పేర్లు పెట్టేసేసి, అడ్రస్లు పెట్టేసేసి, ఫోన్ నెంబర్లు పెట్టి అరాచకం చేసిన నీ ఉన్మాద బ్యాచ్ అంతా ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోయింది? పేరునని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రా, బయటికి రా, బయటకు వచ్చి నీ దమ్ము చూపించు. ముందస్తు బెయిల్ ఏంటి? బెయిల్ కాదు, నువ్వు ధైర్యంగా ఎదుర్కోరా, వచ్చి చెప్పు, జనానికి వాస్తవాలు చెప్పు. దొంగోళ్ళలాగా పిరికోళ్ళలాగా ముందస్తు బెయిల్కి వెళ్తావా? అలాగే ఈ సందర్భంగా పోలీస్ శాఖ కావచ్చు, సివిల్ సప్లై శాఖ కావచ్చు, మీ అందరికీ ఒక విన్నపం అండి. ముందస్తు బెయిలుకి వెళ్లే వరకు కూడా మీరు కేసుని తాత్సారం చేస్తున్నారు అంటే ఏమనుకోవాలి? అంటే ఈ నేరస్తులు, ముఖ్యంగా వైసీపీకి చెందిన నేరస్తులు, వాళ్ళు దొరకకుండా ప్రభుత్వ యంత్రాంగమే వారికి సహకరిస్తుందా? ముందస్తు బెయిల్కి వెళ్లే వరకు మీరు ఎందుకు ఆగుతున్నారు? మీరు ఎందుకు సహకారం అందిస్తున్నారు? ఎందుకు మీరు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు? మీ అధికార యంత్రాంగాన్ని ఏం ఆపుతుంది? ఏ శక్తులు ఆపుతున్నాయి మిమ్మల్ని? తెలంగాణలో చూశాము, అల్లు అర్జున్ గారు, ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడే అరెస్టు, అప్పుడే కోర్టులో సబ్మిట్ చేయడం, అప్పుడే రిమాండ్. సరే, హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. హైకోర్టు అనేది మనం ఆపలేం కదా, అది న్యాయంగా, అది న్యాయం, అది న్యాయ వ్యవస్థలో భాగం కాబట్టి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు, అది సెకండరీ. ప్రభుత్వము కనీసం చిన్నపాటి సమాచారం కూడా బయటికి వదలకుండా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయింది కదా. మరి ఎందుకని మీరు ఈ రోజునాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేయడం లేదు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడండి, మన అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్న అల్లు అర్జున్ మామ గారికి కూడా సమాచారం లేదా అరెస్ట్ మీద? ఉంటే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళేవాడు కదా. వచ్చి అల్లుడు చెప్పేవాడు, అల్లుడు ఇలా జరుగుతుంది, అర్జెంటుగా హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేసుకోమని చెప్పేవాడు కదా. మరి ఎందుకని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగము తెలంగాణ ప్రభుత్వంలాగా పనిచేయడం లేదు? నేరస్తులు తప్పించుకోవడానికి మీరు ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఆ నేరస్తులు ముందస్తు బెయిల్కి కోర్టుకు వెళ్లే వరకు ఎందుకు ఆగుతున్నారు? మీరు అరెస్ట్ చేసి కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెడితే మీరు పెట్టిన సెక్షన్ల ప్రకారం తక్షణం బెయిల్ ఇవ్వడమా, లేకపోతే 14 రోజులు రిమాండా, ఆ జడ్జి గారు నిర్ణయిస్తారు. అది మన చేతుల్లో లేదు. మీ పరిధిలో మీరు న్యాయ ప్రక్రియని అనుసరించి మీరు అరెస్ట్ చేస్తే జరుగుతుంది. తర్వాత హైకోర్టుకి వెళ్తారో, సుప్రీంకోర్టుకి వెళ్తారో, బెయిల్ తెచ్చుకోరా, అదంతా సెకండరీ విషయం అంతా కూడా. అసలు అరెస్ట్ కాకుండానే నేరస్తుల్ని ఈ రోజు నాడు ఈ విధంగా వదిలేయడమే, ఇదంతా వదిలేయడమే, అరెస్ట్ కాకుండా వదిలేయడమే. ముందస్తు బెయిల్ అంటే తెచ్చుకుంటారు వీళ్ళు.
డబ్బులు పెడతారు, వాదిస్తారు, లాయర్లు పెట్టుకుంటారు. అంటే కనీసం ఒక్కరోజు కూడా ఒక పూట కూడా వాళ్ళని జైలుకి పంపకుండా, జైల్లో లేకుండా చేయాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఆ వైసీపీ నేతలకు సహకరిస్తుంది? అదేవిధంగా జనసేన నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, ఇటువంటి కేసులు ఎక్కడన్నా దొరికితే తక్షణం మీరు స్పందిస్తున్నారు కదా. చాలా ఇమీడియట్ యాక్షన్, చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతున్నారు. తెలుగుదేశం వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే మేము అధికార పార్టీలో ఉన్నామా, ప్రతిపక్షంలో ఉన్నామా అన్నట్టుగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వారి మీద ఏమవుతుందంటే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. అధికార పార్టీ కాబట్టి పైనుండి ఒత్తులు ఉంటాయి కాబట్టి కొంచెం కాలయాపన చేసి ఆ కేసులో ఉన్న నిందితులు ముందస్తు బెయిల్ తెచ్చుకునేలాగా, లేకపోతే దొరకకుండా పారిపోయేలాగా, అజ్ఞాతంలోకి వెళ్లేలాగా కొంచెం సహకరిస్తారు పోలీసు వ్యవస్థ, మనకు తెలిసిందే. మరి ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏమో ఇమీడియట్ యాక్షన్, స్పాట్ యాక్షన్, అరెస్ట్ చేసేయండి, కోర్టులో ప్రవేశపెట్టేసేయండి. మరి వైసీపీ నేతల దగ్గరకు వచ్చేటప్పటికి అరెస్టు లేదు, ఏమీ లేదు. ముందు లీకులు ఇవ్వడం, ఒక వారం 10 రోజుల పాటు కాలయాపన చేయడం, చక్కగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అజ్ఞాతంలోకి పోరు, కోర్టుకి వెళ్ళిపోతారు, ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారు. అది డిలే అయితే అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్తారు. ఎందుకు మీరు ఇంత తాత్సారం చేస్తున్నారు? మీకేం జరుగుతుంది? మిమ్మల్ని ఆపుతున్న శక్తులు ఏమున్నాయి? పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా కలెక్టర్ మీటింగ్ లో, ఏమన్నా మీకేమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉందా అని చెప్పేసి. మరి మీకేమన్నా పొలిటికల్ ప్రెజర్ ఉంటే ప్రభుత్వాన్ని చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మన హోంమంత్రి గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు చెప్పండి, అయ్యా మాకు ఈ విధంగా ఉంది, ఈ విధంగా మా మీద ఒత్తిడి వస్తుంది, లేదా గోండాలు ఈ విధంగా బెదిరిస్తున్నారు, చంపేస్తాను మమ్మల్ని, మా బిడ్డలను చంపేస్తాను బెదిరిస్తున్నారు, ఈ విధంగా మేము ఒక టార్చర్ మాకు పైనుంచి వస్తుంది కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం చెప్పేసి చెప్పండి ప్రభుత్వాన్ని చెప్తే, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఆ విధమైన చర్యలు తీసుకుంటారు. మీ వల్ల కాకపోతే చెప్పండి. ఈ విధంగా నేరస్తులు తప్పించుకునేలాగా వారందరికి సహకరించుకుంటూ, ముఖ్యంగా వైసీపీ వాళ్ళకి పూర్తిగా సహకారం అందిస్తూ ఇంక ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు, ఈ కూటమి ప్రభుత్వాన్ని నడపడం ఎందుకు చెప్పండి. ఎంతో పోరాడి ప్రాణాలకు తెగించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒక పొత్తుని ఆయన ఏర్పాటు చేశారు, బీజేపీని తీసుకొచ్చారు. ఇంత కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అలాగే తెలుగుదేశం వారు సర్వశక్తులు ఒడ్డి ఎలక్షన్ చేశారు, ఆర్థిక వనరులు తీసుకొచ్చారు. అన్ని 3 పార్టీలు కలిసి ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ రోజు నాడు మీరు అధికారాన్ని తీసుకెళ్లిపోయి వైసీపీ నేతలు కాపాడడానికి వాడుకుంటుంటే ఇంక ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు నడుస్తున్నట్టు? పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం ఈ రోజు అధికారంలో ఉన్నట్టు. పేరుకే ముఖ్యమంత్రి గారు, పేరుకే ఉప ముఖ్యమంత్రి గారు, పేరుకే హోంమంత్రి గారు. మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వైసీపీ నేతలకి బాగా ఊదుతూ వారికి అనుకూలంగా పనిచేసుకుంటూ ఉన్నప్పుడు ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు? ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు ఇప్పటికీ వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది? ఇప్పటికీ వాళ్ళు ఆ యంత్రాంగంలో మొత్తం కాదు, అందరూ కాదు, కొంతమంది, ఆ కొద్ది మంది యంత్రాంగం ఎందుకు ఇలా వాళ్ళు పనిచేస్తున్నారు? వారి మీద మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? వారితో మీరు ఎలా పని చేపిస్తారో చేపించండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇక వాళ్ళ అధికారం కేవలం వైసీపీ అధికారంలో లేదు కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవడు భయపడతలేదే, చట్టానికి ఎవడు భయపడతలేదే. ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్న వాళ్ళని అరెస్ట్ చేశారంటే అక్కడ వరకు అయిపోయింది ప్రభుత్వం. ఇది ఒక సామాన్యుల మీద అరెస్టులు జరిగినాయి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మన పోసాని మురళీకృష్ణ పరిస్థితి ఏంటి? అరెస్ట్ ఏది? అసలు ఏది మా మనిషి ఎక్కడ? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ ఏం చేయగలిగారు? ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో పెట్టాడు కదా, ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది కదా, చక్కగా ఆయన తిరుగుతున్నాడు కదా, టీవీ ఛానల్లో నోటీస్ ఇచ్చారు, వదిలేశారు పోలీసులు. మొత్తం మీరు గమనించుకుంటే వైసీపీకి సంబంధించిన నేతలను కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, పోసాని సినీ రంగానికి చెందిన రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేతలు కావచ్చు, వీళ్ళని వదిలేస్తున్నారు పోలీస్ యంత్రాంగం, స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయలేని హీన స్థితిలో ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఎవిడెన్స్ మొత్తం కళ్ళ ముందుంది కదా. సైబర్ క్రైమ్, పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో మార్ఫింగ్ చేశాడు,
లేడీస్ లాగా పెట్టాడు, గ్యాదలుగా వాళ్ళ తలకాయలు అతికిచ్చాడు. ఎవిడెన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కూడా పోలీసు యంత్రాంగం ఎందుకని ఈ రోజు నాడు రామ్ గోపాల్ వర్మ టచ్ చేయలేకపోతుంది? పోసాని కృష్ణమురళి ఎన్ని మాట్లాడాడు, అతను ఎందుకు టచ్ చేయలేకపోతుంది? అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి గారు, ఆయన వాడిన భాష అంటే మనం చూసాం కదా. అప్పట్లోనే తెలుగుదేశం జనసేన నేతలు కేసులు పెట్టారు కదా. ఆ కేసులు ఏమైనా ఆయన మీద అసలు టచ్ చేయలేకపోయారు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పోలీసు యంత్రాంగం అసలు ఆయన ఏంటి కాలర్ కూడా ముట్టుకోలేకపోయింది. ఈ రోజు కూడా ఇది ఇష్టారాజ్యంగా ఆయన ఆ రోజు మాట్లాడాడు. ఏం జరుగుతుంది? పేరు నాని పరిస్థితి ఏంటి? తప్పించుకున్నాడు. ఈరోజు తప్పించుకుంటే అవకాశం కల్పించారు కుటుంబాన్ని. కొడాలి పరిస్థితి ఏంటి? కొడాలి నాని దర్జాగా గుడివేళ తిరుగుతున్నాడు, గుట్క నమ్ములుకుంటూ ఊసుకుంటూ పుస్తని. ఏం చేయగలిగారు ఈ రోజు నాడు మీరు కూటమి ప్రభుత్వం నుండి? అలాగే జోగి రమేష్ పరిస్థితి ఏంటి? ఆయన కొడుకునేది అరెస్ట్ చేశారు, వదిలేశారు. ఏదో లీగాలిటీ ఉంది కాబట్టి ఆ భూములకు సంబంధించి అరెస్ట్ చేశారు చట్టబద్ధంగా. మరి పేరున్న అతను జోగి రమేష్ వాడిన భాష కావచ్చు, అతను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద చేసిన దాడులు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోదా ప్రభుత్వం? తీసుకోదా? పోలీస్ యంత్రాంగం తీసుకోదా? కనీసం పాత కేసులను కూడా, అంటే వైసీపీ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పైనుంచి మీకు ఒత్తిడి ఉంది కాబట్టి ఏ విధంగా చర్యలు తీసుకోలేదు. సరే, ఒప్పుకుంటాం. మీకు కూడా ఒక బాస్ ఉంటాడు కాబట్టి, పైనుంచి ప్రెజర్ ఉంది కాబట్టి చేయలేకపోయారు. ఇప్పుడు ఏ ప్రెజర్ మిమ్మల్ని ఆపుతుంది? ఆ పాత కేసులన్నీ కూడా తిరగద్దోడి వాళ్ళని అరెస్ట్ చేయడానికి, చట్టం ముందు నిలబెట్టడానికి, బోన్లో నిలబెట్టడానికి ఏ ప్రెజర్ మిమ్మల్ని ఆపుతుంది? ఎక్కడి నుంచి మీకు ఒత్తిడి వస్తుంది? ఏంటో మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళు పార్టీ తరఫు నుండి ఏమని చెప్తారంటే ప్రభుత్వ యంత్రాంగం జోలికి వెళ్ళొద్దు, వాళ్ళని ఏమనొద్దు అంటున్నారు పార్టీ నుండి. అది కరెక్టే. మన ప్రభుత్వంలో మనం ప్రభుత్వంలో ఉండి మన ప్రభుత్వ యంత్రాంగం మనమే విమర్శిస్తాం. కానీ ఈరోజు చూస్తుంటే ఏం జరుగుతుంది? కడుపు తరుక్కుపోతుంది. ఇష్టారాజ్యంగా యథేచ్ఛగా వీళ్ళంతా కూడా తప్పించుకెళ్ళిపోతుంటే, కాలర వేసుకుని తిరుగుతుంటే, ఏమి చేయలేని అశక్తుల్లాగా ఈ రోజు నాడు వ్యవస్థలు ఉంటే ఈ రోజు నాడు ఇంకెందుకు ప్రభుత్వం ఈ రోజు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో. ఆర్జీ రామ్ గోపాల్ అరెస్ట్ చేయలేరా? టీవీ ఛానల్లో దర్జాగా తిరుగుతున్నాడు కదా. పోసాని కృష్ణమురళిని మీరు అరెస్ట్ చేయలేరా? ఆయన ఏం మాటలు మాట్లాడాడు? సోషల్ మీడియా అంటారా? ఓకే, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు దాన్ని. వాళ్ళదే ఉండండి, సామాన్యులండి. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళలేరు కదా. రాత్రి ఈ రోజు అరెస్ట్ చేస్తే పొద్దున హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోలేరు సామాన్యులు. డబ్బులుండవు, కోట్ల రూపాయలు, గంటకు ₹1 కోటి ఇచ్చి వాదించే లాయర్ని పెట్టుకోలేరు. అల్లు అర్జున్ పెట్టుకున్నట్టుగా ఆయన పెట్టుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెట్టిన రామ్ జెట్మలాని పెట్టుకున్నట్టుగా రాత్రికి రాత్రే ₹1 కోటి ఇచ్చేసి బెయిల్ తెచ్చుకోలేరు. లాయర్కి ఇచ్చి వాదించి బెయిల్ తెచ్చుకోలేరు. అంటే సామాన్యుల మీద, అతి సామాన్యుల మీద అయితే పోలీస్ యంత్రాంగం మొత్తం బాగా పనిచేసింది. శబాష్. మరి రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేటికి ఏమైపోయారు మీరంతా కూడా? మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఎందుకులేండి, ఇంక కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఇంకెక్కువ మాట్లాడినాను. ఐ డోంట్ వాంట్ టు స్పోక్ మోర్. ఇప్పటికి ఎక్కువ మాట్లాడేశాను. ఏమో జరిగింది, జరగనివ్వండి. నా ఆవేదన నేను చెప్తున్నాను. ఇంత కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు తెగించి, ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు తీసుకొచ్చి బీజేపీతో బీజేపీని ఒప్పించి పవన్ కళ్యాణ్ గారు సీట్లు త్యాగం చేసుకుని తగ్గి కనీసం 10 చోట తగ్గి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు తీసుకొస్తే, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గ్రామాల్లో ఎంతో కష్టపడ్డారు. బీజేపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి అని కాదు, మా పార్టీ కార్యకర్తలు కూడా ఆర్థికంగా డబ్బులు పెట్టారు, కష్టపడ్డారు, పోలింగ్ బూత్ లో కొట్లాడారు, మొత్తం 3 పార్టీలు కలిసి. ఎందుకంటే తెలుగుదేశం వారి సహకారం లేకపోతే మన జనసేన పార్టీ 21 స్థానాల్లో గెలుపొందదు, అలాగే బీజేపీ అన్ని సీట్లు సాధించదు. ఖచ్చితంగా టీడీపీ సహకారం ఉంది, మన సహకారం వాళ్ళకుంది. 3 పార్టీల నేతలు కింద క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిసి గట్టిగా పనిచేసి ఖచ్చితంగా పనిచేసి ప్రభుత్వం తీసుకొస్తే, మరి ఈ విధంగా వైసీపీ వాళ్ళని ప్రభుత్వ యంత్రాంగం వదిలేస్తుంటే, పైనుండి ముఖ్యమంత్రి గారు చెప్పినా, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినా, హోంమంత్రి గారు చెప్పినా, ఎవరు చెప్పినా లెక్క చేయకుండా ఈ విధంగా వ్యవహరిస్తుంటే, మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి? కొట్లాడి ఆ రోజు వైసీపీ నేతలతో కొట్లాడి కార్యకర్తల పరిస్థితి ఏంటి? బూతులు తిని, పోలీసు కేసులు ఎదుర్కొని, లాఠీ దెబ్బలు తిని, కానిస్టేబుల్లో ఇది తీసుకెళ్లి ఎస్ఐలు కానిస్టేబుల్ బూటు కాలుతో తన్నారు ఆ రోజు నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ఇంత జరుగుతుంటే ఆ రోజు ఎంత జరిగింది?
మరి ఇటువంటి వాళ్ళందరం కలిసి కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు నాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి అధికారం చెప్తే అది కూడా ఎంత మెజారిటీ, ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం కూడా లేనంత మెజారిటీ తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెడితే ముఖ్యమంత్రి గారు లెక్కలేదు, ముఖ్యమంత్రి మాట లెక్కలేదు, ఉప ముఖ్యమంత్రి లేదు, హోంమంత్రి గారు లేదు, లా అండ్ ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు, మరి లా అండ్ ఆర్డర్ గారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట లెక్కలేదు, ఎవరి మాట లెక్కలేదు. ఏదైతే ఈ రోజు నాడు వైసీపీ షాడో పరిపాలన మాత్రం రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర షాడో వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది. పైన మాత్రం కూటమి ప్రభుత్వం, కింద ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్. ప్రభుత్వ యంత్రాంగాన్ని చట్టబద్ధంగా పనిచేయండి. తెలుగుదేశం వాళ్ళు వదిలేయండి, జనసేన వాళ్ళు వదిలేయండి అంటలేదు బీజేపీ వాళ్ళని. మీరు చట్టబద్ధంగా చట్టానికి లోబడి పనిచేయండి. తప్పు ఎవరు చేసినా తప్పే. హత్య ఎవరు చేసినా హత్య, అది హత్యాయత్నం ఎవరు చేసినా హత్యాయత్నమే. అందులో ఒకడు హత్య చేస్తే హత్య, ఇంకొకడు హత్య చేస్తే ప్రాణం పోయడం కాదు. హత్యే ఎవరు చేసినా అంతే. ఒక దాడి చేస్తే దాడే, ఎవరు చేసినా అది అంతే. అందరికి ఒకటే రూలు అప్లై చేయండి, అప్లై చేయండి. వైసీపీ ప్రభుత్వంలోనేమో వాళ్ళని వదిలేసి మా మీద పడ్డారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా మళ్ళీ వైసీపీ వాళ్ళని వదిలేసి మా మీద పడుతున్నారు. అక్కడ బాధితులమే, ఇక్కడ బాధితులమే. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది? ఉంటానని నాకు ఎక్కువ మాట్లాడినా కూడా అనవసరం లేనిపోయిన కాంట్రవర్సీ వచ్చిందండి.